అనుపమ పరమేశ్వరన్ టైటిల్ రోల్ పోషించిన పరదా చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రచార చిత్రాలతో మంచి క్రేజ్ ని సంపాదించుకోవడంతో పాటు సినిమాపై నమ్మకంతో మేకర్స్ 2 రోజుల ముందే చాలా ఏరియాల్లో ప్రీమియర్ షోస్ ని కూడా ప్రదర్శించడం జరిగింది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ ఏంటంటే సుబ్బలక్ష్మిది పడతి అనే గ్రామం. కొన్ని ఏళ్ల తరబడిగా వస్తున్న తన ఊరి ఆచారాల ప్రకారం జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. ఆ ఆచారాలపై సుబ్బలక్ష్మికి ప్రగాఢ విశ్వాసం. ఎంతలా అంటే యుక్త వయసు వచ్చాక తన స్నేహితుడు ప్రేమికుడైన రాజేష్ ముఖం కూడా చూడదు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండానే ఇద్దరు మాట్లాడుకుంటుంటారు. సుబ్బలక్ష్మి రాజేష్కి నిశ్చితార్థం ఏర్పాటవుతుంది. కానీ సుబ్బలక్ష్మి ఫోటో ఫేమస్ ఇంగ్లీష్ మ్యాగజైన్లో రావడంతో నిశ్చితార్థం ఆగిపోతుంది. దీంతో గ్రామ ఆచారం ప్రకారం సుబ్బలక్ష్మి తనంతట తానుగా ఆత్మాహుతి చేసుకొని చనిపోవడానికి సిద్ధమవుతుంది. సుబ్బలక్ష్మికి జ్వాలమ్మ ఒక అవకాశం ఇవ్వడంతో ఆత్మాహుతి ఆగిపోతుంది. ఆ తర్వాత సుబ్బలక్ష్మి పంజాబ్ రాష్ట్రంలోని ధర్మస్థలికి వెళ్తుంది. ఢిల్లీకి చెందిన అమిష్ట రత్నాలు సుబ్బలక్ష్మికి తోడుగా ఉంటారు. ఆ ప్రయాణంలో పరదాకి సంబంధించిన అసలు నిజాన్ని సుబ్బలక్ష్మి తెలుసుకుంటుంది. సుబ్బలక్ష్మి పరదా గురించి తెలుసుకున్న నిజం ఏంటి? ధర్మస్థలికి ఎందుకు వచ్చింది? సుబ్బలక్ష్మి కోసం రాజేష్ వెయిట్ చేశాడా లేక మరో పెళ్లి చేసుకున్నాడా? మ్యాగజైన్లో సుబ్బలక్ష్మి ఫోటో రావడం వల్ల నిశ్చితార్థం ఎందుకు ఆగింది? ఆ ఫోటో తీసిందెవరు? జ్వాలమ్మ ఎవరు? పడతి గ్రామ ఆచారం ఏంటి? ఆ ఆచారం వెనుక రహస్యం ఏమైనా దాగి ఉందా? సుబ్బలక్ష్మిని ఆత్మాహుతి ఎందుకు చేయాలనుకున్నారు? ధర్మస్థలి నుంచి వచ్చాక ఆత్మాహుతి ఆగిందా? గ్రామ ఆచారం విషయంలో సుబ్బు తీసుకున్న నిర్ణయం ఏంటనేదే పరదా చిత్రకథ. ఎనాలిసిస్ విషయానికి వస్తే ఈ రోజుల్లో మహిళా ప్రాధాన్యతని ఇతివృత్తంగా చేసుకొని అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చేలా పరదాని తెరకెక్కించిన దర్శకుడు ప్రవీణ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆడవాళ్లు సమాజం నుంచి ఎదుర్కొంటున్న ఎన్నో సవాళ్లని కూడా చెప్పడం జరిగింది. కాకపోతే కథాంశాలపై మరింత శ్రద్ధ వహించడంతో పాటు క్లైమాక్స్పై మరింత ఇంట్రెస్టింగ్గా చూపించాల్సిందే. ఈ చిత్రానికి ఆయువు పట్టైన మెయిన్ పాయింట్ని సింపుల్గా ముగించేసి మిగతా విషయాలకి గ్రాండ్గా ఎలివేషన్ ఇచ్చారు. ఫస్ట్ హాఫ్ ఓపెన్ చేస్తే స్టార్టింగ్లోనే పరదా కథ ఉద్దేశాన్ని ఒగ్గు కథలో చెప్పించారు. దీంతో కథల్లోకి ఇన్వాల్వ్ అవ్వడంతో పాటు నెక్స్ట్ ఏం జరగబోతుందనే క్యూరియాసిటీ కలుగుతుంది. ఆచారం ప్రకారం సుబ్బలక్ష్మి రాజేష్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండానే పాడుబడిన రైలు బండిలో చెరొక బోగిలో కూర్చొని మాట్లాడుకునే సన్నివేశం చాలా బాగుంటుంది. ఈ ఎపిసోడ్పై ఇంకొన్ని సీన్స్ సృష్టించి ఎంటర్టైన్మెంట్ని యాడ్ చేయాల్సిందే. సుబ్బలక్ష్మి ఫోటో మ్యాగజైన్లో రాగానే నిశ్చితార్థం ఆగకుండా పెళ్లిదాకా తీసుకొచ్చి టెన్షన్ క్రియేట్ చేయాల్సిందే. సుబ్బలక్ష్మి పెద్ద వయసుకు వచ్చాక పరాయి వ్యక్తుల మొహం ఆమె చూడకూడదు. అలాంటప్పుడు మ్యాగజైన్లో ఉన్న మొహం తనదేనా కాదా అనే విషయంలో టెన్షన్ ఉంటే బాగుండేది. ఇక ఈ సన్నివేశం తర్వాత కథ చాలా వేగంగా పరిగెత్తింది. ప్రతి సన్నివేశం ఒక పర్పస్తో తెరకెక్కడంతో పాటు ఒక కొత్త లోకాన్ని పరిచయం చేసింది. సెకండ్ హాఫ్ పరదాకి అదనపు బలం. తనని తాను తెలుసుకునే ప్రాసెస్లో సుబ్బలక్ష్మి ఎదుర్కొన్న ఘట్టాలు, అమిష్టాతో ప్రయాణం, అమిష్ట లైఫ్ స్టైల్ సన్నివేశాలు, రాజేంద్ర ప్రసాద్ గారి ఫిలాసఫీ సీన్స్, ముఖ్యంగా ధర్మశాల అందాలు, అందుకు తగ్గట్టే అందంగా సాగిన సన్నివేశాలు సూపర్గా ఉండడంతో పాటు చిత్ర విజయానికి ప్రధాన కారణంగా నిలిచాయి. ప్రీ క్లైమాక్స్ని జ్వాలమ్మ నేపథ్యంలో ఆమె ఆచారానికి సంబంధించిన వాటిపై పూర్తి ఫోకస్ చేయాల్సింది. జ్వాలమ్మలా సుబ్బలక్ష్మి నటించాలని అనుకొని నిజమైన జ్వాలమ్మ సుబ్బలక్ష్మిలోకి ప్రవేశించి అసలు రహస్యాన్ని చెప్పించి ఉంటే పరదా విజయం తాలూకు స్వరూపం మారిపోయేది.